మామకి నీరు కట్టడానికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఉదయం అవుతుంది. పొలానికి వెళ్తున్నాము నీరు కట్టడానికి. ఇదిగో ఈ అట్టి ఒకటి తెంపి తిందాం. ఇది మాది కాదు, వేరే వాళ్ళది. అయినా తినేస్తాం మేము, పల్లెటూరులో కదా, ఎవరేమన్నారు. ఇప్పుడు అట్టే తెంపి తిన్నాం కదా, అది వాళ్ళకి అలా తిన్నా ఏమన్నారు అనేసి 2 తెంపి తినేసాం మేము. ఏమంటారో తెలీదు కానీ తినేసాం మేము. ఈ వరిగడ్డి తీసుకెళ్తున్నామంటే పీతలకు అన్నం పెట్టిస్తుంటాయి, అందులోని ఇది తోసి మట్టి వేస్తే కన్నం చేయకుండా ఉంటాయి అనేసి తీసుకెళ్తున్నాం. ఇది ఒకప్పుడు ఈ ఊట నీరే తీసుకెళ్ళి మేము పండిస్తుండేము. ఇప్పుడు వాటర్ పంపు ఇచ్చారు, వాసన సంస్థ నుంచి సోలార్తో వాటర్ పంపు ఇచ్చారు. దాంతో నీరు తీసుకెళ్ళి పంటలు పండిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వాడట్లేదు సరిగా. తీయదుంప పంట వేస్తారు. ఇంకొక 3 నెలల తర్వాత ఇది పంట చేతికి వస్తుంది. అప్పుడు తవ్వేసి సంతకు తీసుకెళ్ళి అమ్మేస్తారు. జోరు పొలాల దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. ఇదే మా జోరు పొలం. మాకు ఒకటే ఉంది ఫ్రెండ్స్ జోరు పొలాలు. మాకనేసి కాదు, చాలా మందికి ఒకటేసి 2 వేసి అలాగే ఉన్నాయి. అంతకన్నా ఎవరికి ఎక్కువ లేదు ఫ్రెండ్స్ జోరు పిల్లలు మా ఊర్లో. ఇప్పుడు పీతలకు అన్నం చేసి ఉంటాయి, దానికి వేయడానికి తీసుకొస్తాం. మా అన్నయ్య ఆడు మోసుకొస్తున్నాడు. ఇక్కడ గడ్డ వచ్చి గట్టు మొత్తం కొట్టుకొని పోయింది. ఇది కట్టాలంటే సమ్మర్ వస్తేనే కట్టాలి. ఇది ఫ్రెండ్ పెద్ద గడ్డ వచ్చి గట్టు పక్కన ఉన్న మొత్తం నార్లు మొత్తం పీక్కొని పోయింది. ఇంకొక 2 రోజులు వర్షం వస్తే ఇంకా వేగంగా గట్టే ఉండదు, కలుపు మొక్కలు ఎక్కువైపోతాయి. అప్పుడు మరి మేము కలుపు మొక్క తీయడానికి దీనికి ఒక వారం 2 వారాలు పట్టేస్తాం. అందుకని నీరు కట్టడానికి వచ్చాము. కింద ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అంతా మా ఫ్యామిలీ వాళ్ళదే. మా ఒకే ఫ్యామిలీ వాళ్ళ పొలాలు కింద దాకా ఉంది. చిన్న అక్కడ ఒకటి ఖాళీగా ఉంది కదా, దాని అంతవరకు మాదే ఉంది. మాదంటే మాది, చిన్నాన్న వాళ్ళది, పెద్దనాన్న వాళ్ళది అలాగా ఉంది. ఈ చిన్న గడ్డ ఇది. ఈ గడ్డ నుంచి మా పొలానికి నీరు వదులుతాము. మొన్న వర్షం వచ్చేసరికి గట్టు కొట్టుకెళ్ళిపోయింది. మొత్తం కొట్టుకొని ఉంటే ఈ సంవత్సరం దీనికి లెవెల్ వేయించాము. మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ కొట్టిందంటే మళ్ళీ కష్టమైపోద్ది. ఇంకా అదిగో తీసుకెళ్తున్నామని వాళ్ళ పొలాలు. నేను ఇప్పుడు నా పొలాలు నేను తీసుకెళ్ళాలి. కన్నం మూస్తున్నాడు. ఇవి పీతలు వచ్చి ఎంత మూసినా అది పీతలు కన్నం పెట్టేస్తుంటాయి ఎప్పుడు పడితే అప్పుడు. సరిగా ఏ రాసేయం. గడ్డి వేసి దానిపైన మట్టి వేస్తే ఉంటుంది. మళ్ళీ గడ్డి వేయకుండా మట్టి వేస్తాం అనుకో, మళ్ళీ ఇప్పుడు మూసి ఉంటాం. ఇప్పుడే వచ్చి మళ్ళీ పీతలు కన్నం పెట్టేస్తే మళ్ళీ వాటర్ వెళ్ళిపోద్ది. ఇది మా పెద్దనాన్న దున్నుతున్నాడు. వాళ్ళ పొలం ఇది. వాళ్ళ పొలము దున్నుతున్నాడు. ఇది ఇంకా దుడవలేదు వీళ్ళు. పొలంకి వచ్చిన పని అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళిపోవడం ఇంటికి. ఇవి జోరు పొలాలు. పైన ఇంకా ఉడవలేదు, కిందది ఊడ్చాము. అదే మా ఫ్యామిలీదే. ముందు ఊడుస్తాం ఎప్పుడైనా, ఏప్రిల్లో మేలోనే ఎప్పుడైనా ఊడ్చేస్తాం. ముందే ఊడ్చేస్తాం. మాది జోరు పొలాలు కదా, లేట్ చేస్తే గడ్డ వస్తే ఇంకా ఉడవలేము, పంట పండించి తినలేము ఆ సంవత్సరం. ఈ సంవత్సరం కొంచెం లేట్గా వర్షం పడింది, కానీ లేకపోతేనే ముందు మే జూన్లో పడిపోతే కానీ కష్టం. ఇంకా ఈ పొలాలు మా పక్క ఊరు వాళ్ళ పొలాలు. వాళ్ళ పొలాల్లోని టిల్లర్తో దున్నించడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఈ పొలానికి టిల్లర్ దింపడానికి పెద్ద గట్టు ఉంది ఫ్రెండ్స్. దానివల్ల వీళ్ళు మోసుకొచ్చారు కర్రలతో. పొలానికి దింపిన తర్వాత టైర్ మార్చేసి అప్పుడు దున్నుతారు. అవతల పక్క టైర్ ముందు వేస్తారు, ఇప్పుడు యుద్ధాలు తీయేస్తున్నారు. ఇది కూడా అయిపోతే దున్నడం ఇంకా మొదలు పెడతారు. ఇంకా అయిపోయింది, 2 పక్కలది కూడా వేస్తారు. స్టార్ట్ చేయడం ఉంది. ఫ్రెండ్స్, వీడియో తీసే ముందు ఈ పొలం ఎలా దున్నుతున్నారు చూడాలని వచ్చుకుంటున్నాయి. ఈ పొలం మాది కాదు. ఈ వీడియో చిన్న ఎక్కువ మంది రైతులు అయితే పశువులతో దున్నుతారు. వీళ్ళేమో టైం అయిపోతుంది అనేసి వీడియోతో దున్నిస్తున్నారు, లేకపోతే నారేద్దామనేసి. చూడు,
ఉదయము పొలం పనికి వెళ్ళాను, మధ్యాహ్నం తినేసి బర్రెలు మేపడానికి వచ్చాను ఫ్రెండ్స్. బర్రెలు కాయడానికి వెళ్తున్నాను ఈరోజు. బర్రెలు మేపడానికి నేను తీసుకెళ్ళాలి. నాన్నగారేమో సొంతకి వెళ్ళిపోయారు. ప్రతిరోజు నాన్నగారు తీసుకెళ్తారు, ఈరోజు నేను తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ మాకు బర్రెలు మేపడానికి, పశువులు మేపడానికి ప్లేస్ ఉండదు. ఎందుకు అన్ని దగ్గర పంటలు వేసి ఉంటారు, అందుకు మేపడానికి ప్లేస్ ఉండదు అనేసి కొంతమంది కొండలు తీసుకెళ్తారు. ఇలాగే రోజుకి రోడ్డు పక్కన లేదా కట్టేసి కాసేపు రోడ్డు పక్కన మేపడానికి తిప్పుతాం ఫ్రెండ్స్. పశువులు అయితే కొండకి తీసుకెళ్తారు, పశువులు మేకలు. ఈ బర్రెలు ఖాళీ ప్లేస్ అనేది ఉండదు, ఎక్కడ కూడా పెద్దగా ఖాళీ ప్లేస్ ఉండదు, చిన్న చిన్న ప్లేస్ ఉంటాయి ఇరుక్కుగా. అలాంటి దగ్గర తీసుకెళ్ళి మేపడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇటు వీడండి ఫ్రెండ్స్, మనవాడు ఏమో పోతులకి పనసపళ్ళు తినిపించేస్తున్నాడు. ఏకంగా ఈడే పనసపళ్ళు తినిపించేస్తున్నాడు పోతులకి. ఇది వాళ్ళ పోతులు ఫ్రెండ్స్ ఇవి. ఆ పోతే నొల్లుకుని మొత్తం తినేస్తుంది. పొలాలకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బర్రెలు. మనవాడు సిగ్గుపడుతున్నాడు, వీడియో తీద్దామంటే సిగ్గుపడుతున్నాడు. పొలానికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేపడానికి. ఇవి ఇంకా ఖాళీ ఉన్నాయి, ఇంకా ఒక నెల రోజులు పోతే ఇంక ఇది మొత్తం ఉడుపులు అయిపోతాయి. ఇంకా అంటే మేపాలి, ఇంకా బయట తిప్పుకొని తీసుకొని రావాలి, ఎక్కడి నుంచి అయినా కట్టుకొని మేపాలంటే. ఫ్రెండ్స్ నా మాటలు సరిగా అర్థం కావట్లేదేమో ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ప్లీజ్. ఈ బర్రె పొడుచుకోవడానికి చూస్తుంది, పక్క ఊరు వాళ్ళది కూడా తెచ్చి ఉన్నారు బర్రెలు ఇక్కడే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయిపోయింది, మేము ఇంకో బర్రెలు తీసుకెళ్ళిపోతున్నాం. మా వాడికి వీడియో తీద్దామంటే వీడు సిగ్గుపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. వీడు వీడియో తీద్దామంటే సిగ్గుపడుతున్నాడు. అంటే ఏం చేయాలి, వీడికి ఆడదా మగాదా వాడా. ఈరోజు ఈతనతోనే బర్రెలు మేపడానికి తీసుకొచ్చాము ఫ్రెండ్స్. టైం అయిపోయింది ఫ్రెండ్స్, తీసుకెళ్ళిపోతున్నాము ఇంటికి.